సో సినిమాల విషయానికి వస్తే ఇరుముడి సినిమా రవితేజకు చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి హిట్. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇరుముడికి సంబంధించి రవితేజది ఎలా ఉండబోతుంది? సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. థియేటర్లో హారతులు ఇలాంటివన్నీ చెప్పాగా, సింపుల్ వర్డ్, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇంకా సంవత్సరానికి ఒక సినిమా చొప్పున తన ఇదివరకు ఆ టైంలో కొన్ని సినిమాలు ఎలా రంజింపజేయడం జరిగిందో అట్లా ఇంకొక 3 to 5 years ఇలా చేసుకుంటూ వెళ్ళి తదుపరి తన విధానం మార్చుకుంటాడు జగపతి బాబు లాగా. ఇరుముడి రిలీజ్ అయ్యి 1 week అవుతుంది. టాక్సిక్ సినిమా రేపు రాబోతుంది. టాక్సిక్ అనే సినిమా ఇరుముడికి వచ్చే రెస్పాన్స్ 1% కూడా తగ్గదు. కానీ రేపు చాలా థియేటర్లో టాక్సిక్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ టాక్సిక్ తీసేసి ఇరుముడి పెడతారు. మీకు అర్థమైంది అనుకుంటా. టాక్సిక్ రేపు 100 థియేటర్లో ఉంది, ఇరుముడి 30 థియేటర్లోనే ఉంది. టాక్సిక్ 40 థియేటర్లకు వచ్చి ఇరుముడి ఇంకో 20 థియేటర్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. టాక్సిక్ అనే సినిమా ఏదైతే ఉందో అది నాకు తెలిసి వినాయక చవితి కల్లా మనం చక్కగా ఓటీటీలో చూసేయచ్చు. ఈ లోపలే వస్తుందేమో, నెట్ఫ్లిక్స్లో ఈ లోపలే వచ్చేస్తుంది. 400 కోట్ల బడ్జెట్, భారీ పాన్ ఇండియా సినిమా, 40 భాషల్లో రిలీజ్ అవుతుంది సినిమా, విదేశీ భాషలు. అంటే వాళ్ళకి తెలుసు 3-4 భాషల్లో మనం రిలీజ్ చేస్తే మనకి డబ్బులు రావు, అందుకే మొత్తం రిలీజ్ చేద్దాం, అక్కడ 10 ఇక్కడ 10 ఇక్కడ 10 అక్కడ 10 అన్నీ మూట పెడితే మనం పెట్టిన డబ్బులు వస్తాయి అనే ఆలోచన వాళ్ళకి ఉంది. అందుకే యావత్ ప్రపంచంలో ఇన్ని దేశాల్లో ఒకేసారి చేస్తున్నారు. బికాజ్ దే నో వాట్ ఈస్ ద రిజల్ట్. సో ఇప్పుడు ఏంటంటే టాక్సిక్ అనేది ఒక సినిమా ఫర్ ద సేక్ ఆఫ్ 2 to 3 hours ఎంటర్టైన్మెంట్. ఇరుముడి అనే సినిమా, ఈ సినిమా యొక్క ప్రభావం రేపు జనవరి సంక్రాంతి వరకు ఇలానే కొనసాగుతుంది. అంతేకాకుండా టాక్సిక్ సినిమా అనే దాన్ని తీసేసి తిరిగి మళ్ళీ ఇరుముడి సినిమాని వాళ్ళు తీసుకున్నా మనం ఆశ్చర్యం లేదు. మీరు చూస్తారు అతి తొందరలో. సోషల్ మీడియాలో కొత్త చర్చ ఏంటంటే ఇరుముడి సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మైత్రి మూవీ ఇప్పుడు టాక్సిక్ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు తెలంగాణలో. ఇప్పుడు థియేటర్లలో ఇరుముడిని తీసేసి టాక్సిక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ ఇరుముడి ఆక్యుపెన్షన్ అంతా తీసుకుంటున్నాడు అని చెప్పి వివాదం ఒకటి నడుస్తుంది. ఏవన్నీ మామూలేనయ్యా. మనతో ప్రజల ముందేమో ఇలా మాట్లాడతారు, సాయంత్రం అందరూ కలిసి కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు సలహాలు ఇచ్చుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఇప్పుడు కొట్టుకు చచ్చినా తన్నుకు చచ్చినా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంతా ఒకటే. అనవసరంగా ఇవి కామెంట్లు విని ఈ చర్చలు విని మీరు అనవసరంగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకటే, వాళ్ళంతా కలిసి కూర్చొని ఆలోచిస్తారు. టాక్సిక్ రెస్పాన్స్ బాగుంది అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే మళ్ళీ ఈ మూవీనే వేద్దాం అని వాళ్ళు అన్నీ మాట్లాడుకున్న విషయాలే. కాదే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇరుముడి తిరిగి తన ప్రభావాన్ని కొనసాగిస్తుంది. విజయదశమి సమయానికి ఖచ్చితంగా చాలా చోట్ల అంటే లెవెల్ C, లెవెల్ D, లెవెల్ B అనే చోట్ల ఎన్నో థియేటర్స్లో చాలా వరకు మళ్ళీ ఈసారి సపోజు ఒక 50,000 మంది వేశారు ఒక ఊర్లో అయ్యప్పమాల. ఈ ఇరుముడి వల్ల 1,00,000 మంది అవుతారు. అంటే ఇరుముడి యొక్క ఆ ఆధ్యాత్మికత ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ఉండబోతోంది. టాక్సిక్ని ఓవర్కమ్ చేసినా ఆశ్చర్యం లేదు.